హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1339. ఈరోజు డేటెడ్ 29th December 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో నైట్ మీకు 50%, 60%, 40% భారీ భారీ లూట్ డీల్స్ వచ్చినాయి. మానిటర్స్ కావచ్చు, కెమెరా లెన్సెస్, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్స్, భయంకరమైన లూట్ డీల్స్ వచ్చినాయి. అండ్ ఇవి నెవర్ ఎక్స్పెక్టెడ్ డీల్స్ అనమాట. ల్యాప్టాప్స్, మానిటర్స్ అయితే హ్యూజ్ మైండ్ బ్లాస్టింగ్ డీల్స్. అండ్ కెమెరా లెన్సెస్ కావచ్చు, కెమెరాలు కావచ్చు, పానాసోనిక్ కెమెరా లాంటి కెమెరాలు చాలా వచ్చినాయి. ఇలాంటి చాలా రకాల డీల్స్ వచ్చినాయి. స్మార్ట్ వాచెస్ అయితే 700కే మంచి 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 స్మార్ట్ వాచెస్, బడ్స్ ఇలాంటి చాలా వచ్చినాయి. అండ్ స్టిల్ కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. స్టిల్ నేను కొన్ని పోస్ట్ చేస్తాను, ఈవినింగ్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ పోతుంటాయి. ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోనే, డిస్క్రిప్షన్లోను, ఇక్కడ క్యూఆర్ కోడ్లో కూడా ఉంటుంది. ఇక్కడ స్కాన్ చేసి జాయిన్ అయిపోండి. అండ్ యాక్టివ్గా ఉండండి. నైట్ 12 to 1 మాత్రం పక్కాగా యాక్టివ్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ సెంటర్ చూసేద్దాం. ఫస్ట్ మనకి శాంసంగ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ సిరీస్ శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీకి సంబంధించిన ఇంకొన్ని రెండర్స్ అనేవి ఈరోజు బయటకు వచ్చినాయి. అండ్ అఫ్ కోర్స్ వీటికి సంబంధించిన ఆల్మోస్ట్ డిజైన్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అండ్ వీటికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఒరిజినల్ ఫోన్స్ లాగా ఉండే డమ్మీస్ నేను మీకు వీడియో కూడా చేసి చూపించాను. వాటి లైవ్లో ఎలా ఉంటాయో చూపించాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. అండ్ వీటికి సంబంధించిన ప్రైస్ కూడా ఈరోజు యూరోపియన్ ప్రైజెస్ అనేవి లీక్ అయిపోయినాయి. అండ్ ప్రీవియస్ జనరేషన్ లాగే ఇప్పుడు కూడా అలాంటి ప్రైజెస్లోనే ఉంటాయి అనమాట. అండ్ పెద్దగా ప్రైజెస్లో ఏం చేంజెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉండదు. మన ఇండియాలో అయితే ఒక 2-3 వేలు లేదంటే ఒక 5,000 వరకు ఎక్స్ట్రా ఏమి పెడతారేమో, కానీ పెద్దగా అయితే హ్యూజ్ చేంజెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ మన ఇండియాలో కూడా చేయకపోవచ్చు అనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం నిన్న సాయంత్రం వివో X100 సిరీస్ సంబంధించిన ప్రైజింగ్ కూడా నిన్న సాయంత్రం లీక్ అయిపోయింది. లీక్ అయిపోయిన ప్రైజింగ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే X100కి X100 Proకి మధ్యలో మాత్రం హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. X100 64,000, X100 Pro మీకు 90,000 ఉంటుంది స్టార్టింగ్ మోడల్స్. అండ్ అఫ్ కోర్స్ వీటి రెండింటి మధ్యలో ఉండేది మెయిన్గా కెమెరా డిపార్ట్మెంట్లోనే నోటీస్ చేసే లెవెల్లో డిఫరెన్సెస్ ఉంటాయి. దట్టు ఒక కెమెరా ఉంటుంది. ఇప్పుడు మనకి రెగ్యులర్గా ఇప్పటి వరకు మూన్ మోడ్ చూసినాం కదా, దీంట్లో ప్రోలో కొత్తగా సన్ మోడ్ కూడా తీసుకొస్తున్నారు. డైరెక్ట్గా మనం సూర్యుడిని ఫోటో తీయొచ్చు అనమాట. తీసిన తర్వాత మీ కళ్ళు ఉంటాయో పోతాయో కూడా గ్యారంటీ అయితే లేదు. అండ్ అఫ్ కోర్స్ ఆ మోడ్ అనేది కొత్తగా దీంట్లో యాడ్ చేస్తున్నారు. ఆ ఒక కెమెరా వదిలేస్తే రిమైనింగ్ అంతా కూడా X100 సేమ్ యాజ్ X100 Pro లాగే ఉంటుంది. దానికి దగ్గరగా మీకు 26,000 ఏమైనా డిఫరెన్స్ కూడా ఉంది కదా. సో నన్ను అడిగితే ఒకవేళ మీరు X సిరీస్ ఫోన్స్ అంటేనే జనరల్గా కెమెరా సెంట్రిక్ ఫోన్స్, మీరు వివో X సిరీస్ ఫోన్స్, X100 సిరీస్ అని ప్లాన్ చేసుకుంటే, అండ్ ఈ ప్రైజింగ్ అనేది లీక్ అయిపోయిన ప్రైజింగే. తెలిసిన తర్వాత మనకి క్లారిటీ వస్తుంది జనవరి 4వ తారీఖున. తీసుకుంటే X100 అయితే సరిపోతుంది మీకు కెమెరాలు ఎక్కువగా ప్రయారిటీ కావాలి అనుకుంటే మాత్రం. బట్ రిమెంబర్, ఇవి అఫీషియల్ ప్రైజింగ్ అయితే కాదు. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు కొత్తగా ఇంకొక ఫీచర్ మీద టెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇదేంటంటే మీకు జనరల్గా ఇప్పుడు ప్రొఫైల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వేరే వాళ్ళ ప్రొఫైల్ మనం మన స్టోరీస్లో కూడా పెట్టుకోవచ్చట. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది అంటే ప్రమోట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. మన ఫ్రెండ్స్ ఎవరైనా అకౌంట్ మన స్టేటస్లో పెట్టుకుంటే ఆ ప్రొఫైల్ కూడా చూస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకు కూడా ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు. ఇది ఒక కొత్త ఫీచర్ని అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. వెరీ సూన్ ఇది రాబోతుంది కూడా. అండ్ వాట్సాప్లో కొత్తగా ఇప్పుడు మనకి యూజర్ నేమ్ ద్వారా కూడా సెట్ చేసుకునే ఫీచర్ రాబోతుంది కదా. ఇది ప్రజెంట్గా బీటా టెస్టింగ్లో ఉంది. అయితే వాట్సాప్ వెబ్ వెర్షన్లో మాత్రం ఇది ప్రజెంట్గా లైవ్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. బట్ ఇది మన ఇండియాలో ఉందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసి చెప్పండి. యూజర్ నేమ్ అనేది వెబ్ వెర్షన్లో పైన కనిపిస్తుందా లేదా, సెర్చ్ కొట్టినప్పుడు అక్కడ టైప్ యూజర్ నేమ్ ఆర్ ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది. అలా కనిపిస్తే మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, రియల్మీ కొత్త సిరీస్కి సంబంధించిన టీజర్ అనేది అఫీషియల్గా బయటకు వచ్చింది. బట్ ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. ఇది రియల్మీ 12 సిరీసా లేకపోతే రియల్మీ GT సిరీసా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ జనవరి మంత్లో రియల్మీ 12 సిరీస్ రాబోతున్నట్టు కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎందుకంటే రెడ్మీ నోట్ 13 సిరీస్, నథింగ్ నుంచి కొత్త ఫోను, అలాగే ఐక్యూ నుంచి ఫోన్స్, పోకో నుంచి ఫోన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో వీటికి ఖచ్చితంగా ఆ పర్టికులర్ 20,000-30,000 రూపాయల బడ్జెట్ని లాక్ చేసుకోవడం కోసం 2 ఫోన్స్ వస్తాయి. రియల్మీ 12 Pro, రియల్మీ 12 Pro Plus, ఇవి 2 రాబోతున్నట్టు ఆల్రెడీ మనకు తెలిసిందే. బట్ ఇప్పుడు వీళ్ళు టీజర్లో నో పెరిస్కోపిక్ లెన్స్ ఈజ్ ఈక్వల్ టు నో ఫ్లాగ్షిప్ అని ఏదో కొత్త టైటిల్ తీసుకొచ్చారు. అంటే రియల్మీ 12 Pro సిరీస్లో మనకి పెరిస్కోపిక్ లెన్స్ అనేది రాబోతున్నట్టు కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి మరి, ఒకవేళ నిజంగానే పెరిస్కోపిక్ లెన్స్ అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో దట్టు రియల్మీ సిరీస్లో వస్తే మాత్రం కొంచెం
ఎక్సైటింగ్‌గానే ఉండొచ్చు. అండ్ ఎలా ఉంటుందనేది చూడాలి ఖచ్చితంగా. అది కాకుండా దీంట్లో ప్రాసెసర్ ఈసారి స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌ని యూజ్ చేయబోతున్నట్టు కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయిందనుకోండి, చాలా పవర్‌ఫుల్ ఫోన్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆ పర్టిక్యులర్ బడ్జెట్‌లో లాంచ్ అయ్యే వాటికి హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఈ ఫోన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి మరి. ఇది ఏంటనేది మనకి వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ వాళ్ళు ఈరోజు వన్‌ప్లస్ నార్డ్ 3 మొబైల్ మీద మీకు హ్యూజ్ డిస్కౌంట్‌ని తీసుకొచ్చారు. ఇది ప్రైస్ కట్ చేశారు. ఇప్పుడు మీకు ఇది 33,999 కాదు బేస్ మోడలు. రూ. 29,999 ఉండబోతుంది. రూ. 4,000 ప్రైస్ కట్ చేశారు. ప్లస్ మీకు ఐసీఐసీఐ కార్డ్ మీద 2,500 వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది. అంటే అరౌండ్ ఇది రూ. 27,000 వస్తుంది. సో యాక్చువల్‌గా అయితే ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో ఇది చాలా వర్త్ ఫోనే. చాలా మంచి ఫోను అండ్ చాలా బాగుంటుంది కూడా ఫోను. అండ్ రీసెంట్‌గా మీకు బడ్స్ కూడా ఫ్రీగా ఇచ్చారు. ఆ బడ్స్‌తో ఒక 2,000 వేసుకున్న 25,000 అయితాయి. అప్పుడు కూడా అదే ఆఫర్ వచ్చింది. బట్ ఇప్పుడు బడ్స్ అయితే లేవు. బడ్స్ ఫ్రీ అయితే ఇవ్వట్లేదు. వితౌట్ బడ్సే మీకు విత్ కార్డ్ ఆఫర్‌తో 27,000కే వస్తుంది. సో యాక్చువల్‌గా అయితే గుడ్ డీలే. బట్ వెయిట్ చేయండి. మీకు నెక్స్ట్ మంత్‌లో చాలా ఫోన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి. అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ వాచెస్ మీద కూడా హ్యూజ్ డిస్కౌంట్స్ వచ్చినాయి రాత్రి. సో నేను మీకు అవి కూడా పోస్ట్ చేసినట్టున్నాను. ఇందాక డీల్స్ చెప్పడం మర్చిపోయాను. అవి కూడా ఛానల్‌లో ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూడండి. చాలా హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే యాపిల్ వాచ్ 8 సిరీస్ మీద వచ్చినాయి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్‌కి సంబంధించిన నథింగ్ 2ఏకి సంబంధించిన వేరియంట్స్ అయితే ఈరోజు లీక్ అయిపోయినాయి. 8+128, 12+256 2 మోడల్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇవి 2 కలర్స్‌లో ఉంటాయి. వైట్ అండ్ బ్లాక్. అండ్ ఆఫ్‌కోర్స్ ఇవి మీకు రూ. 25,000 బడ్జెట్‌లో లాంచ్ కాబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఆ బడ్జెట్‌లో లాంచ్ అయితే మాత్రం ఇది కూడా చాలా వర్త్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రిమెంబర్ నెక్స్ట్ మంత్‌లో నేను ఆల్రెడీ మీకు నిన్న అప్‌కమింగ్ మొబైల్స్ మీద ఒక వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్‌లో ఉంటుంది. దాంట్లో కూడా చెప్పాను 20,000-30,000 బడ్జెట్‌లో నెక్స్ట్ మంత్‌లో భయంకరమైన కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. ఒకవైపు రెడ్మీ నుంచి బాణాలు వస్తున్నాయి. ఇంకోవైపు పోకో నుంచి బాణాలు దిగుతున్నాయి. అండ్ ఇంకోవైపు రియల్మీ నుంచి దిగబోతున్నాయి. అండ్ ఇప్పుడు నథింగ్ నుంచి బాణాలు పొడుచుకుంటూ వస్తున్నాయి. ఇలా రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చచ్చిపోయే అవకాశం అయితే ఉంటుంది ఆ పర్టికులర్ బడ్జెట్‌లో ఫోన్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి. అండ్ మీ సావు మీరు చచ్చిపోండి. నెక్స్ట్ మంత్ మాత్రం భయంకరంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక ఈరోజు యాప్ ఆప్షన్లో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి చూడండి. అండ్ వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.